ఈ అబ్బి ఏమీ చేయడు. పైగా వెళ్ళి ప్రజ్ఞను 2-3 మాటలు అనేసి వస్తాడు. కానీ నేను ప్రజ్ఞని ఇంటి నుండి దూరంగా పంపించేయాలి. అదెలా? సరిపోయింది. ఇప్పుడు నిఖిల్ని భరించాలి. ఈ మధ్య నాకు అస్సలు టైం బాలేదు. ఎప్పుడైనా సరే మనం మనస్ఫూర్తిగా భగవంతుడిని ఏమైనా అడిగాము అంటే అప్పుడు భగవంతుడు తప్పకుండా మన కోరికని తీరుస్తాడు అని అంటారు. నీకు తెలుసా ఇందాక నీ వ్రతం ఎందుకు పూర్తి కాలేదు? ఎందుకంటే నేను నీకు చెప్పాను కదా, నీ వ్రతం కేవలం నేను మాత్రమే పూర్తి చేస్తాను అని. నువ్వు నా మాట వినలేదు. భగవంతుడు విన్నాడు. ఆయన కేవలం చందమామను దాచడం మాత్రమే కాదు, నాకు ఒక అవకాశం కూడా ఇచ్చాడు. నీ వ్రతాన్ని నేను నా చేతులతో పూర్తి చేయడానికి. దీన్నే అంటారేమో భగవంతుడు కలిపిన జంట అని. రా, నీకు భోజనం నేను తినిపిస్తాను. నీకేమైనా మతిగాని పోయిందా ఏంటి? నీకు చాలా బాగా తెలిసి ఈ భోజనం ఇక్కడికి అభి తీసుకొచ్చాడు. తను ప్రజ్ఞకి క్లాస్ పిక్కడానికి వెళ్ళాడు. తన పాటు నువ్వు అర్థం చేసుకోవడం లేదు తను. నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అంతా భగవంతుడు చేస్తున్నాడు. లేకపోతే అభిని ప్రజ్ఞ దగ్గరికి ఎందుకు పంపిస్తాడు? ఎందుకంటే నేను నా చేత్తో నీకు తినిపించాలి. కాంట్ యు సీ ఇట్? నిఖిల్ ఏమైనా జరగని, బట్ ట్రై టు అండర్స్టాండ్. నో, యు అండర్స్టాండ్. అర్థం చేసుకో. దేవుడు నీకు చెప్పాలనుకున్నాడు వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. అలాగే నాకు ఒక విషయం చెప్పు. అభి ఎప్పుడు నీ దగ్గరకు వచ్చినా ఎందుకు ఎప్పుడు ఏదో కారణంతో మీ ఇద్దరు దూరం అవుతున్నారు? అలాగే అదే సమయంలో నేను నీకు దగ్గరవుతూ వస్తున్నాను. తను నాకు తెలుసు నువ్వు నా మీద ఇంకా కోపంగా ఉన్నావు, కానీ నేను కూడా నీకు దూరం అయిపోయేలాగా దయచేసి నువ్వు నన్ను వెసికించొద్దు. నో కమాన్, నో బి ఏ గుడ్ గర్ల్, ఓకే? ఒక్క నిమిషం. ఉదయం నుంచి ఆకలితో ఉన్నావు కదా? ఫర్ ఆర్ లవ్, ఫర్ ఆర్ బేబీ, కమాన్. ముగాంబో, ముగాంబో, ఏయ్ ముగాంబో. బహుశా నన్ను చూసి దాక్కునుంటుంది. నేను కోపంగా ఉన్నానని తనకెలా తెలుసుంటుంది? తన తప్పుని రియలైజ్ అయి ఉంటుంది. అందుకే నాకు దొరకకుండా ఉండడానికి ఎక్కడో దాక్కునుండి ఉంటుంది. ముగాంబో, నాకు తెలుసు నువ్వు ఇక్కడెక్కడ దాక్కున్నావని. త్వరగా బయటకు వచ్చాయి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నేను 3 లెక్క పెడతాను. 1, 2. ఈ దాగుడు మూతలాట ఇక ఆపేయి ముగాంబో. నాకు తెలుసు నువ్వెక్కడ దాక్కున్నావో. అందుకే నీ అంతటా నువ్వే బయటకు వచ్చాయి. అప్పుడు నేను నీకు శిక్ష తగ్గిస్తాను. లేకపోతే ఈయన ఒంటరిగా ఎవరిని బెదిరిస్తున్నారు? ముగాంబో, బయటికి వస్తావా లేక? సరే, వెల్ దెన్, నువ్వు రాత్రంతా లోపలే ఉండు. అక్కడే ఉండి మీ అమ్మమ్మని, నాన్నమ్మని, అమ్మని అందరినీ గుర్తు చేసుకో. ఎంజాయ్. ఎవరిని బంధిస్తున్నారు? అరే లేడీ ముగాంబో తన గురించి చాలా స్మార్ట్ అనుకుంటా. నువ్వా? నేనే. మరి లోపల ఎవరున్నారు? నాకేం తెలుసు? మీరే కదా లాక్ చేశారు, మీకే తెలియాలి. కానీ నేను నిన్ను లాక్ చేశాను కదా. నన్ను లాక్ చేశారా? చెక్ చేయకుండానా? చెక్ చేయకుండా అంటే లోపల నుంచి శబ్దాలు వచ్చాయి. ఏం శబ్దాలు? అదే ఏదో పడిన శబ్దం వచ్చింది. నువ్వు ఇక్కడుంటే మరి లోపల ఎవరున్నారు? మీకు భయంగా ఉందా? భయమా? అది నాకా? అసలు ఛాన్సే లేదు. అయితే వెళ్ళండి, చెక్ చేయండి. అరే నేనెందుకు లోపలికి వెళ్ళాలి? ఈ ఇల్లు నీది, ఈ గది నీది. నువ్వు వెళ్ళి చెక్ చేసుకో. ఈ గది నాది అన్నప్పుడు మీరు అసలు ఒప్పుకోలేదు కదా? ఒప్పుకున్నాను కదా. ఈ రోజుకి నేను ఒప్పుకుంటున్నాను. ఈ గది నీది. ఎంజాయ్ చెయ్యి. చెక్ చెయ్యి, వెళ్ళు, చెక్ చెయ్యి. కమాన్, చెక్. ఈ రోజు ఒప్పుకున్నారంటే ఈ రోజు ఏంటి? అర్థమైంది. ఈ రోజు సుమంగళి వ్రతం కదా, అందుకనా? కానీ మీరు నన్ను మీ భార్యగా అనుకోవడం లేదు కదా? నీకెంత పర్మిషన్ ఉందో అంతవరకు ఎగురు. ఎక్కువ పైకి ఎగరాలని చూడకు. రెక్కలు కట్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ అని నీకు తెలుసు కదా. నేను వెనకే వస్తాను, పద. చూడండి, మీరు చేసేది కరెక్ట్ కాదు. అరే కరెక్ట్. లోపల దయ్యాన్ని, బయట నిన్ను ఇద్దరిని కలుపుతున్నాను నేను. పుణ్యం దక్కుతుంది నాకు. లేదు, నేను వెళ్ళను. చూడండి, నేనున్నాను కదా. మీరు నన్ను ఫోర్స్ చేయకూడదు. వదలండి. వెళ్ళు. మీరు వెళ్ళొచ్చు కదా లోపలికి. నన్నెందుకు పంపిస్తున్నారు? నేను నీ వెనకే వస్తున్నాను కదా. వెనకెందుకు? మీరు ముందు కదా ఉండాలి. అలాగే ఉంటాను, వెళ్ళు. అరే నా ఐస్ క్రీమ్! అరే నా ఐస్ క్రీమ్! తలుపు తెరవండి. ఎవరున్నారు లోపల? ఇంతకీ లోడి ముగాంబో, ఆ శబ్దం ఎందుకు వచ్చిందేమన్నా తెలిసిందా నీకు? ఏంటి ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది? లేడీ ముగాంబో,
ఏంటిది? ఇది నా ఫ్రెండ్ దెయ్యం. ఇది కింద పడితేనే మీరు భయపడ్డారు. నాకు లోపల కొంచెం టైం దొరికింది కాబట్టి నేను దీనికి కొంచెం మేకప్ చేశాను. హౌస్ హీ లుకింగ్? నేనెందుకు భయపడతాను? యు ఆర్ కిడింగ్ మీ. నేను భయపడ్డావా? నాకు తెలుసు ఇది పడ్డం వల్లే శబ్దం వచ్చిందని. నేను కావాలని నిన్ను లోపల పంపించాను. ఎందుకు? పనిష్మెంట్. కానీ పనిష్మెంట్ దేనికి? దానికోసం. దానికోసం అంటే దేనికి? చాలా స్మార్ట్ అనుకుంటున్నావు కదా నీ గురించి నువ్వు. నీ వల్లే కదా తన్ను వ్రతం పూర్తి కాలేదు. అందుకే నేను తన్నుకి మాటిచ్చాను, నీకు బుద్ధి చెప్పిన తర్వాతే తనకి నా చేతులతో భోజనం తినిపిస్తానని. పద లోపలికి నువ్వు. దాని అవసరం ఏమీ లేదు ఇప్పుడు, ఎందుకంటే మీ ప్రామిస్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కాబట్టి. బ్రేక్ అయిపోయింది అంటే? అంటే మీ కాబోయే భార్య అందమైన ప్రియమైన తన్ను ఉంది కదా, తను భోజనం చేసేసింది. అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధం నేను కాదు, మీ తన్ను చెప్తోంది. నువ్వు చెప్పింది నిజమేనా? ఆ ఒకవేళ మీకు నమ్మకం కలగడం లేదు అంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఒక పని చేద్దాం, మీరు తనకి భోజనం తీసుకువెళ్ళండి. అలాగే తనతో చెప్పండి, నాకు పనిష్మెంట్ ఇచ్చి ఆ భోజనం అంతా నా చేత చేయించారు అని. తింటుందో లేదో అప్పుడు తెలుస్తుంది. ఐడియా బానే ఉంది. ఫాలో మీ. పద నాతో పాటు. ఏయ్ ఆగు. ఏంటి మేడంలాగా తిప్పుకుంటూ వస్తున్నావు నువ్వు? కాస్త నీరసంగా కనిపించు. తనకు కనిపించాలి కదా నేను నిన్ను టార్చర్ పెట్టి తీసుకెళ్ళానని. కానీ మీరు అడి తిరగండి. ఇప్పటికి తప్పించుకున్నాను, కానీ నిజంగానే తన్ను ఏమీ తినలేదు అంటే? లేదు లేదు, ఇంతసేపు తన ఆకలితో ఉండే అవకాశం లేదు. పద. ఏమైంది? ఓవర్ యాక్టింగ్ వద్దు, తగ్గించు. తగ్గించాలా? ఇప్పుడు ఓకేనా? పద. మీరిద్దరూ రావడం మంచిదైంది. చూడండి సరళక్కకేమైందో. అబ్బి వాళ్ళ ఇంటి నుండి వచ్చిన దగ్గర నుంచి ఇదిగో ఇలాగే బాధపడుతూ కూర్చున్నారు. ఏమీ మాట్లాడడం లేదు, తినడం లేదు, తాగడం లేదు. అంతగా ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో? ఏంటమ్మా నువ్వెందుకంత బాధగా కూర్చున్నా? తను ఎలాంటిదో నీకు తెలుసు కదా. యు నో వాట్, నువ్వు అక్కడికి రాకుండా ఉండాల్సింది. రేపు నీకు పిల్లలు పుడతారు చూసావా, అప్పుడు నీకు తెలుస్తుంది. ఒక తల్లి మనసు నీకు అర్థం అవుతుంది. తన పిల్లలు తన మాట వినకపోతే ఎలా ఉంటుందో, తను నేర్పిన సంస్కారాన్ని మర్చిపోతే ఎలా ఉంటుందో అప్పుడు నీకు తెలుస్తుంది. ఏమైంది? ప్రజ్ఞ ఏమైనా చేసిందా ఏంటి? ఈసారి ప్రజ్ఞాక కాదు, అమ్మే అంతా చేసింది. అక్క బావగారి కోసం సుమంగళి వ్రతం చేయలేదు. పైగా వ్రతం గురించి తను ఏవేవో మాట్లాడింది. అప్పుడు అమ్మ తన్ని బాగా తిట్టింది. సరే అమ్మ, నువ్వేదైతే డెసిషన్ తీసుకున్నావో అది సరైందే. ఇక మనలో ఎవరు కూడా ప్రజ్ఞ అక్కని కలవడానికి వెళ్ళకూడదు. ఆ ఇంటికి అసలు ఎవరు వెళ్ళరమ్మా. మేమెవరు అక్కడికి వెళ్ళాం. నువ్వు ప్లీజ్ ఫోన్ చేయమ్మా. పైగా అది కాకుండా ఉదయం నుండి ఇప్పటి వరకు నేను ఉపవాసం ఉన్నాను. అది కూడా ప్రవీణ్ కోసం. ఇంతవరకు ఎవరు నన్ను శబాష్ అనలేదు, ఎవరు నన్ను ప్రైజ్ చేయలేదు, ఎవరు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు. వెరీ బ్యాడ్. ఇప్పుడు నేను అందరి మీద అలిగాను. అయినా తినొచ్చు కదా. మీరందరూ భోజనం చేయండి, నాకు నిజంగానే తినాలని లేదు. సరే, మేం కూడా నిరాహార దీక్ష చేస్తాం. మా కోరికలన్నీ తీర్చాలి తీర్చాలి. ఖాళీ కడుపుని భోజనంతో నింపాలి నింపాలి. నేను తమాషకు అంటున్నాను అనుకుంటున్నావా? నేను అసలు తమాషకు అనడం లేదు. ఒకవేళ ఈ రోజు నేను రోజంతా ఉపవాసం ఉండగలిగానంటే మొత్తం వారం కూడా ఉపవాసం ఉండగలను. కానీ ఈసారి నేను నా భర్త కోసం కాదు, మా అమ్మ కోసం ఉంటాను. తినండక్కయ్యా, లేకపోతే మీకు తెలుసు కదా ఈ పిల్ల నాటకాలు అస్సలు ఆపదు. నేను ఒకసారి చెప్పాను కదా, నాకు తినాలని లేదంటే తినాలని లేదు అంతే. ఇంకా నా వెనక ఎందుకు పడుతున్నారు? తినాలని లేదు నాకు. నిజంగా ఉపవాసం చేసిన తర్వాత భోజనం తింటే అది చాలా రుచిగా ఉంటుంది. కడుపు నిండా తిన్న తర్వాత చాలా సంతోషంగా అనిపిస్తోంది నాకు. ఇప్పుడు నేను బాగా నిద్రపోతాను. తన్ను బేబీ, తన్ను. పదా, కింద ఒక్క మెతుకు పడినా సరే మళ్ళీ నీ చేత వంట చేయిస్తాను. చూస్తున్నావు కదా, తన వల్ల నువ్వు భోజనం చేయలేదు కదా, అందుకే నేను తనకి పనిష్మెంట్ ఇచ్చాను. ఒంటి కాలి మీద నిలబెట్టి నేను తన చేత వంట చేయించాను తెలుసా? ఎందుకు? నీకోసమని. నా కోసమా? ఏ
తినాలని లేదా? నేను నీతో ఏమని చెప్పాను? తనని శిక్షించిన తర్వాత నా చేత్తో నీకు తినిపిస్తానని చెప్పాను కదా. సో నేను నీకోసం భోజనం ప్లేట్లో పెట్టి తీసుకొచ్చాను కదా. ఆ ప్లేట్ ఎక్కడుంది? నువ్వు భోజనం చేసేలేదు కదా. ఏంటబ్బి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేను ఆ భోజనం ఎలా తినగలను చెప్పు? అది యాక్చువల్లీ నువ్వు భోజనం అలాగే పెట్టి వెళ్ళిపోయావు, చల్లారిపోయింది. నేను అందుకే దాన్ని వెనక్కి పంపించేశాను. మరేం పర్వాలేదు, వేడివేడి భోజనం వచ్చిందిగా. అరే మీరు మీ చేత్తో తనకి తినిపించండి. ఉదయం నుంచి తన ఉపవాసం ఉంది కదా, పైగా కడుపుతో ఉంది. నువ్వేంటి నాకు సజెషన్ ఇస్తున్నావు? ఒరిజినల్ ఐడియా నాది, కాపీ చేస్తోంది. చెప్పాను కదా నేను నీకు. కానీ నోరు తెరు. అరే ఫ్రెష్ భోజనం ఎదురుగా నిలబడి వండించాను నేను. నువ్వేం టెన్షన్ పడకు. నోరు తెరువు, మొండికేయకూడదు. నీ వ్రతం పూర్తి చేయాలి కదా నేను. కానీ గుడ్ గర్ల్. ఏమైంది తను? ఎందుకు ఇంత నర్వస్గా ఉన్నావు? అభి నేను అస్సలు నర్వస్గా లేను. అది యాక్చువల్లీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు మొదటిసారి నీ చేతులతో నాకు భోజనం తినిపిస్తున్నావు కదా, అందుకని. అంటే ఈ తన్ను నేను పొరపాటు పడ్డాను అని నిరూపించి తీరుతుందా? ఏం పర్వాలేదు, డబుల్ భోజనం అయితే తినాల్సిందే కదా. మనం ఇంతటి తాగుతామా ఏంటి? మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తాం. చాలా ఆకలిగా ఉంది కదా. అభి చిన్నగా తినిపించొచ్చు కదా. చిన్నదే తినిపిస్తున్నా. ఇందులో కర్రీ ఎక్కువ ఉంది. నోరు తెరు. ఆగు తను. ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? వెళ్ళు, నీ ఫ్రెండ్కి నీళ్ళు ఇవ్వు. తను ఈ ప్లేట్ కోసమే కదా మీరు వెతికారు? ఇప్పుడు దొరికిందిగా. ఐఎమ్ సారీ అభి. అది నువ్వేమీ తినలేదని ఇందాక నాతో చెప్పావు కదా. అభి నన్ను ఇంకేం చేయమంటావు? నేను ఎప్పటి నుంచో ఆకలి గడుపుతో కూర్చున్నాను. పైగా నువ్వు తిరిగి వస్తావో లేదో కూడా నాకు అస్సలు తెలియదు అభి. నిన్ను తిరిగొచ్చి నా చేతులతో నీకు తినిపిస్తానని ప్రమాణం చేశాను. నా మాట నిలబెట్టుకున్నాను. కానీ నేను వచ్చేంత వరకు నువ్వు ఓపిక అభి ఐఎమ్ పట్టలేకపోయావు. రియల్లీ సారీ. నేను అభి ప్రెగ్నెన్సీ కారణంగా నేను భోజనం. అభి ఒకసారి నేను చెప్పేది విను. బుల్బుల్, కనీసం నువ్వైనా నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో. కొంచెమైనా పేషెన్స్గా ఉండు. ఇక ఏం ఆలోచించకు, అంతా సర్దుకుంటుంది. ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి ప్రవీణ్? నువ్వు చూసావు కదా అమ్మ పరిస్థితి ఎలా ఉందో. ప్రవీణ్ నాకైతే చాలా భయంగా ఉంది. ఇలాగైతే జరగదు కదా. అక్క మీదున్న కోపం అమ్మ మనసులో ద్వేషంగా మారదు కదా. అమ్మ అన్నిటినీ భరించగలదు, కానీ అక్క ఇలా మారిపోవడం తను అస్సలు భరించలేకపోతుంది. అమ్మకి నిజం చెప్తేనే మంచిదేమో అనిపిస్తుంది. బుల్బుల్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును ప్రవీణ్, చూడు, మేము నీకు చెప్పినప్పటి నుంచి నువ్వు మాకు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నావు కదా. అదే విధంగా ఇదంతా అక్క ఆడే నాటకం అని మనం అమ్మకి చెప్పావనుకో, అక్క నిజంగానే మారలేదంటే అమ్మ చాలా సంతోషిస్తుంది, మనకి హెల్ప్ కూడా చేస్తుంది. బుల్బుల్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియడం లేదు. మీ అమ్మకి ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఇదంతా విన్నాక మళ్ళీ ఆవిడ షాక్ లోకి వెళ్ళిపోతే? ఆవిడిప్పుడు కూడా షాక్ లోనే బతుకుతుంది ప్రవీణ్. అది నీకు అర్థం కావడం లేదు. అక్క కొంచెం కూడా మారలేదని అమ్మకి తెలిసినప్పుడు తను ఇదంతా కేవలం ఆలియాని తన్నుని ఎక్స్పోజ్ చేయడం కోసమే చేస్తుందని తెలిస్తే అమ్మ ఎంత సంతోషిస్తుంది. తను మనకి తోడుగా ఉంటుంది. వై డోంట్ యు అండర్స్టాండ్ ప్రవీణ్? మనం అమ్మకి నిజం చెప్పేస్తేనే మంచిది. కానీ బుల్బుల్, ముందు మనం నానమ్మతో ప్రజ్ఞావంతంతో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ నానమ్మదే కదా, అందుకని ఆవిడే మనకి చెప్పాలి మనం మీ అమ్మకి నిజం చెప్పాలా లేదా అని. ఓకే ఓకే. దేని గురించి నేను డెస్పరేట్గా ఉన్నాను అంటే అది నీ మొహాన్ని నేను ఎప్పుడు బాగా ద్వేషిస్తానా అనేదే. ఏ రోజైతే అది జరుగుతుందో ఆ రోజు నాకు మొత్తం అంతా ఈజీ అయిపోతుంది. ఇక చలియా 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 అంత ప్రజ్ఞ వల్లే జరిగింది. నేను అభిని ప్రెగ్నెంట్ శిక్షించమని పంపించాను, గానీ ఇప్పుడు రివర్స్ లో నాకే పెద్ద శిక్ష పడింది.
ఆలియా ఆలియా ఓ ఓ మై గాడ్ ఆలియా ఐఎమ్ సో హ్యాపీ. యు నో వాట్, నేను నీతో అస్సలు మాట్లాడకూడదు అనుకున్నాను. ఉన్నట్టుండి ఎవరైనా వెళ్ళిపోతారు ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి? నీకు తెలుసా నేను ఇక్కడ ఎలాంటి కష్టాలు అనుభవించాను, ఎన్నెన్ని బాధలు పడ్డానో తెలుసా? నీ కేవలం నీ గురించి ఆలోచన, షికార్లు కొట్టడమే నీ పని. యు ఆర్ సో సెల్ఫిష్, ఐ హేట్ యు. యు నో వాట్, వై డోంట్ యు జస్ట్ కామ్ డౌన్? నేను ఇప్పుడే కదా వచ్చాను, ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇలాగే వెల్కమ్ చెప్తారా? ట్రావెల్ చేసి వచ్చాను, అలసిపోయాను, ఏవైనా కావాలా అని అడగచ్చు కదా. ఐ మీన్ లైక్ తను, స్వీట్ హార్ట్, వేర్ ఆర్ యువర్ ఎథికెట్స్, వేర్ ఇస్ యువర్ కర్టసీ? కర్టసీ? ఐఎమ్ సో సారీ. ప్లీజ్ మేడం రండి, కూర్చోండి. ఏం తాగుతారు మీరు? టీ, కాఫీ, కాక్టైల్, జ్యూస్? యు నో వాట్, నువ్వేమీ చేయలేవు. నీతో మాట్లాడటమే అనవసరం అనిపిస్తుంది. తను ఏమైంది? ఆలియా నీకెందుకు ఇదంతా? కడుపు పట్టుకుని ఎందుకు నిలబడ్డా? ఆలియా నాకేమైతే నీకెందుకు? నువ్వు వెళ్ళు, నీ నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకో, వెళ్ళు. షడప్, ఓకే? తిన్నగా చెప్పచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం అంతా ఆ ప్రజ్ఞనే. తనేం చేస్తుందో తెలుసా నీకు? నేను లేని టైంలో ఇదంతా జరిగిందన్నమాట. బట్ యు నో వాట్, తప్పంతా నీదెత్తాను. అన్నయ్య నీకు వెయిట్ చేయమని చెప్పినప్పుడు నువ్వెందుకు వెయిట్ చేయలేదు? అసలు నువ్వెందుకు భోజనం చేసావు? నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వు ఆ నిక్కల్ గురించి మర్చిపోయినట్టున్నావు. ముందే పిచ్చివాడు నన్ను చూస్తే ఇంకా పెద్ద పిచ్చివాళ్లే మారిపోతాడు. సుమంగళి వ్రతం వచ్చిందో లేదో ఉన్నట్టుండి నాకు భర్త అయిపోయినట్టు ఫీల్ అయిపోయాడు. నాకు ఆర్డర్ వేయడం మొదలు పెట్టాడు. ఒకవేళ నేను అతను ఆర్డర్ వినలేదంటే తనేం చేస్తాడు నన్ను నాకు భయం వేస్తుంది. కానీ తన్ని నువ్వెందుకు ఇంటికి రానిచ్చాను? నేనే వెళ్ళి తనకి వెల్కమ్ చెప్పి రారా నిఖిల్ అని పిలిచాను. నేనెందుకు తను రాణిస్తాను? తనే స్వయంగా వచ్చాడు. అభికి బెస్ట్ ఫ్రెండ్ లాగా అతుక్కుని ఉంటున్నాడు. తను వెళ్ళమని ఎలా చెప్పాలి? ఎనీవేస్, ఇంతకీ రాజని ఏం చేస్తున్నాడు? తెలీదు. అయినా నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎప్పుడు చూసినా నన్ను తిడుతూ ఉంటాడు, నన్ను చులకనగా మాట్లాడుతుంటాడు. ఐ జస్ట్ హేట్ హిమ్. జస్ట్ రిలాక్స్. ముందు నాకు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆలియా, అన్నిటికంటే ముందు ఆ ప్రజ్ఞ మీద నేను పగ తీర్చుకోవాలి. ఎందుకంటే తన కారణంగా నా వ్రతం స్పాయిల్ అయిపోయింది. అయితే ప్రాబ్లం ఏంటి? పగ తీర్చేసుకో, అంతే. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, పగ ఎలా తీర్చుకోవాలా అని. యాక్చువల్లీ తను నీకు అగేన్స్ట్ గా అన్నయ్యని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వు అదే చేయి, సింపుల్. గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ, రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ. ఆదియు అంతము లేని పయనం ప్రేమ, వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ. విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు ఎదలో దాచగలమా? అప్పుడు నాకు ఎలా అనిపించిందో అంత అలాగే ఉంది అక్కడ. ఒకవేళ తను అదంతా కావాలని నేను చేయలేదు కదా. అసలు తను వ్రతం చేయలేదన్నప్పుడు మరి వ్రతం పూర్తి చేయాల్సిన ఆచారాలు ఎందుకు చేసినట్టు? కానీ అన్ని విషయాలు ఒకటిగా కలిపి ఆలోచిస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారీనా? ముగాంబో, ఇప్పుడు ఎందుకు నన్ను పిలుస్తున్నారు? ఏమడుగుతారో ఏమో. ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది, అందుకే ఇలా చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒంట్లో బానే ఉందిగా? నా ఒంట్లో బానే ఉంది, కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, దాన్ని దూరం చేసుకోవాలి. ఏంటా కన్ఫ్యూజన్? అది నువ్వు ఈరోజు వ్రతం చేయలేదు కదా. మీరు మాటి మాటికి నన్నెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు? వ్రతం చేయడానికి ఏదైనా కారణం ఉండాలి కదా. అవును కాదు అనే జవాబు చెప్పు. నాకు వ్రతం చేసావా లేదా? చేయలేదు. నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను వ్రతం చేయలేదు. అయితే ఇందాక నువ్వు అక్కడ వ్రతం పూర్తి చేసే రిచువల్స్ని ఎందుకు చేసావు?
గొంతు ఎండిపోయింది. ఉదయం నుండి చాలా తిన్నాను కదా, నీళ్లు తాగాలనిపించింది. నాకు దగ్గొచ్చింది, అందుకే నీళ్లు తాగాను. మరి మిగతావన్నీ? తన్ను చున్నీలోంచి చందమామని చూడడం, తన్ను చేతిలో ఉన్న పళ్ళెంతో హారతి ఇవ్వడం, నా చేతితో నువ్వు స్వీట్ తినడం, అవన్నీ ఏంటి? మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఏదో చూసి మీరు ఏదో ఆలోచిస్తున్నారు. సరే, నేను ఒప్పుకుంటాను, నేను ఏదేదో ఆలోచిస్తున్నాను. ఇదంతా ఒక కోఇన్సిడెన్స్ అనుకుందాం. కానీ ఇదంతా నేను అక్కడ తన్ను వ్రతం పూర్తి చేసేటప్పుడు ఎందుకని జరిగింది? ఓ ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏముంది, నేను నిజంగానే మీకోసం సుమంగళి వ్రతం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు అని. కనీసం మీరు నాకు చెప్పుండాల్సింది కదా, అప్పుడు నేను ఆలోచించుండేదాన్ని కదా వ్రతం చేయడం గురించి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ డెస్పిరేషన్. వచ్చే సంవత్సరం మీరు నాకు ముందే చెప్పారు అంటే. ఫస్ట్లీ ఐఎమ్ నాట్ డెస్పరేట్. ఎందుకో తెలీదు, నాకు అనిపించింది నువ్వు నా కోసం వ్రతం చేస్తున్నావు అని. అందుకే నేను దేని గురించి నా డెస్పరేట్గా ఉన్నాను అంటే అది నీ మొహాన్ని నేను ఎప్పుడు బాగా ద్వేషిస్తానా అనేదే. ఏ రోజైతే అది జరుగుతుందో ఆ రోజు నాకు మొత్తం అంతా ఈజీ అయిపోతుంది. ఇక నీకున్నా ఇదే భయంతో నేను నిన్ను నాశనం చేయలేదంటే అప్పుడు నేను నా పేరుని మార్చుకుంటాను. అలాగే ఇంకొక విషయం, నువ్వు చేసిన దానికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది.